ఓకే బాపన్న గారు, ఇప్పుడు అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. అంటే ఆరోగ్యంగా ఉండే ఉత్పత్తులను తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అంటే అవును. మీరు చేస్తున్న ఏదైతే ఉత్పత్తులని ప్రాసెసింగ్ చేసి ఇచ్చిన ఉత్పత్తులను తయారు చేసి బయటకి ఇస్తూ ఉన్నారు, సో ఇట్లాంటి క్రమంలో ఎట్లాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది? ఎట్లాంటి తయారు చేసుకోవచ్చు రైతు ఒకవేళ చేస్తే? డిమాండ్ అంటే ముఖ్యంగా సూర్యకళ గారు మూలం సంత చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ చాలా చోట్ల ఇలాంటి ఎగ్జిబిషన్స్ కావచ్చు, లేదంటే మూలం సంత అనే పేరుతో కావచ్చు, లేదంటే వారాంతరపు సంతలని కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మన ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా రైతు సాధికార సంస్థ అని చాలా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. అవును. వారి ద్వారా గ్రామాల్లో పండిస్తున్న రైతులకి ఏం చేస్తున్నారంటే ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆఫీస్ కి చాలా మంది అర్జీలు పెట్టుకోవడానికి వస్తారు జిల్లా వ్యాప్తంగా. ఓకే. అలాంటి చోట మనలాంటి కొంతమంది రైతులు అంటే సీడ్ టు సీడ్ అంటే విత్తనం భూమిలో నాటిన దగ్గర నుంచి విత్తనం తిరిగి తన ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎటువంటి రసాయనాలు వాడకుండా ఉన్న రైతులను గుర్తించి అలాంటి రైతులు పండిస్తున్న పంటలు కావచ్చు, లేదంటే ఉపోత్పత్తులు కావచ్చు, లేదంటే కూరగాయలు కావచ్చు, వీటన్నింటికి కలెక్టర్ కార్యాలయంలో మనకి అవకాశం కల్పిస్తున్నారు. అలానే ఆ ఆ, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో కానివ్వండి, ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానివ్వండి, ఇలాంటి చోట్ల మనకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగితే బాగుంటుంది. అట్లానే ఇలాంటి మన సూర్యకళ అక్క గారు లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని రైతుల అభివృద్ధి కోసం, రైతుల యొక్క ముందడుగు కోసం వాళ్ళు చేస్తున్న ఈ మూలం సంతలు ఎంతో గొప్ప మనకి సపోర్ట్ ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమాలు అన్నమాట. వీటిలో ఎటువంటి వాటికి డిమాండ్ ఉంది అంటే ముఖ్యంగా మనం పళ్ళపొడి మేము సొంతగా తయారు చేస్తున్నాం. డాక్టర్ ఏల్చూరి గారి యొక్క ఆయుర్వేద పళ్ళపొడి. దీంట్లో గోమయ భస్మంతో కూడా కలిపి చేస్తాం. ఇలాంటి ఉత్పత్తులు వాడినప్పుడు చాలా మందికి నోటి దుర్వాసన, పండ్ల నుంచి చిగుళ్ళ నుంచి రక్తం కారడం, తర్వాత ఏదన్నా వేడిగా తిన్నా పళ్ళు తీపి పుట్టడం, లేదంటే ఏదైనా చల్లగా తాగినా పళ్ళు తీపి పుట్టడం, ఇలాంటి సమస్యలన్నీ తగ్గించే ఇలాంటి ఉత్పత్తుల్ని మనం తయారు చేసి ఇస్తున్నాం. దీనివల్ల థైరాయిడ్ సమస్య రావడానికి కూడా చాలా తక్కువగా అవకాశాలు ఉంటాయి. పేస్ట్లు వాడటం వల్ల మన రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినట్టు శాస్త్రీయంగా నిరూపితం అయిన తర్వాత మేము గత 10 సంవత్సరాలుగా ఈ పళ్ళపొడి గోమయ భస్మం అంటే మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ సూర్య అస్తమయము సూర్యోదయంలో మనము అగ్నిహోత్రం చేస్తాం. తద్వారా వచ్చిన గోమయ భస్మాన్ని వినియోగించి 7 రకాల దినుసులు కలిపి ప్రకృతి వ్యవసాయంలో పండిన వాటితో కొన్ని కలిపి మనము ఈ పళ్ళపొడి తయారు చేస్తున్నాం. ఇలాంటి వాటికి చాలా సంప్రదాయ పద్ధతిలో అంటే ఏ విధంగా చేసుకోవచ్చు ఎట్లా అని చెప్తా ఉన్నారు. అలాగే అంటే మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఏపీలో